స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలకు చాలా అవసరమైన దినాలు గనక, మరి చివరి దినాల్లో మనమున్నాం. అపాయకరమైన దినాల్లో మనమున్నాం కనుక ప్రతి ఒక్కరూ గుర్తించాల్సింది ఏంటంటే, దేవునికి దగ్గరగా నేను జీవించగలుగుతున్నానా, ఆయన స్తుతించగలుగుతున్నానా, ఆయనను వెంబడించగలుగుతున్నానని ఒకవేళ నేను గ్రహించగలిగితే ఆయనకు దగ్గరగా జీవిస్తామని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మార్క్ సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినము మరి ఇక్కడ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నమ్మితే నీకు ఏమట రక్షణ ఉంది. అంటే నువ్వు రక్షించబడాలంటే, నీవు మరి దీవించబడాలన్నా, రక్షించబడాలన్నా, పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడాలన్నా నీకేంటో తెలుసా? నమ్మి బాప్తీసము పొందాలి. నాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి. యేసు ప్రభుని అందరితో పాటు నా హృదయంలో చేర్చుకున్నాను, ఆయనకు కూడా స్థానం ఉందన్నట్టునేమో. కానీ మరి నీవు ఆయనను నమ్మినట్లయితే, ఆయనను విశ్వసిస్తున్నట్లయితే, ఆయన దేవుడని ఒకవేళ గుర్తించినట్లయితే నువ్వేం చేయాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ నీకు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎవరైతే నేను క్రీస్తును వెంబడిస్తున్నాను అని అనుకుంటున్నారో, మరి ఆ వెంబడిస్తున్న మీరు మరి ఆలస్యం చేస్తున్నారేమో. మరి అది మంచిది కాదు. దేవునికి నీవు ఒక సూచన, మరి అంటే నీ విశ్వాసానికి సూచన ఏంటంటే, మరి బాప్తిసం గనక ఆ బాప్తిసం మరి నువ్వు పొందినప్పుడు మరి నీ పేరు పరలోక రాజ్యంలో రాయబడుతుంది, జీవగ్రంథంలో రాయబడుతుంది. తద్వారా నీవు మోక్షానికి చేర్చబడతావు, మరి శిక్ష నుండి తప్పించుకుంటావని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరును మరి దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి, అలాగే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చడానికి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారు అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. బాప్తిసం పొందే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయంలో. అలాగే ప్రభు, ఎంతమంది ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తూ, అలాగే నా తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భంలోని బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఎవరిది మ్యారేజ్ను, బర్త్డేను, బిడ్డలు దీవిస్తున్నాం. సంవత్సరం అంతా ఈ కాపుదల కన్ను దృష్టి ఉంచమని, అనేకమైన పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి బలపరచండి. నమ్ముతున్నాను మీరును అనేక మందిని బలపరచండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.